హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను రవ్వ పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రవ్వ పొంగల్ని ఎక్కువగా తమిళనాడు సైడ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మనం చేసుకునే పొంగలే చిన్న చిన్న మాడిఫికేషన్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పును వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కాక ఇందులోకి 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలను బాగా వేయించుకోవాలి. మిరియాలు కాస్త చిట్లిన తర్వాత ఇందులోకి కాస్త జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. దీంట్లోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి సూజీ రవ్వ వేసుకోండి. ముందుగా మనం పెసరపప్పు ఏ కొలత అయితే తీసుకున్నామో దానికి డబల్ తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. నాకు రవ్వ ఇలా వేగడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా వేయించుకున్న ఈ రవ్వలోకి మనం ఎంత కొలతతో రవ్వ తీసుకుంటామో దానికి 4 గింతులు వేడి నీళ్లు పోసుకోండి. చన్నీళ్లు పోసారంటే జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు వేడి నీళ్లు పోస్తూ బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్మాష్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ పూర్తిగా ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, రవ్వ పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి రవ్వ పొంగల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.